హాయ్ ఫ్రెండ్స్, నేను టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తాను. అది నేను మీకు ఎలా చేస్తానో చూపిస్తాను. ఈ వీడియో ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. నేను కొత్తిమీర టమాటా పచ్చడికి ఏమేమి తీసుకున్నానో ఒకసారి చెప్తాను. 8 టమాటాలు తీసుకున్నాను. అది నేను సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర తగినంత, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను. అట్లాగే చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర తగినంత తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 7-8 తీసుకున్నాను. వీటి ద్వారా నేను కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. నేను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను. చూడండి, చక్కగా వేగిన తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను దీంట్లో. ఇవి బాగా ఉడికే వరకు ఉంచుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా ఉడుకుతున్నాయి. దీంట్లోనే నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ కూడా వేసిన తర్వాత నేను ఒక చిన్న బౌల్ అంతా చింతపండు కూడా తీసుకున్నాను కదా, అది కూడా వేసేసాను. అట్లాగే జీలకర్ర, వెల్లుల్లి కూడా దీంట్లో వేసేసి ఉడికించుకుంటాను.
ఈ మొత్తం ఒకసారి కలిపేసి చక్కగా మొత్తం ఉడికే వరకు కూడా వాటిని మంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి చక్కగా ఉడికిపోయినాయి కూడా. దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న నేను కొత్తిమీర కూడా చూపించాను కదా, అదంతా కూడా వేసేసి ఉడకబెట్టుకుంటాను. చాలా బాగుంటుందండి, అందరూ ట్రై చేసి చూడండి. టిఫిన్స్కి కానీ లంచ్కి కానీ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి. చాలా సింపుల్గా చేస్తున్నాను, చాలా బాగుంటుంది. వీడియో మొత్తం కూడా ఫుల్గా చూడండి, అప్పుడు నేను ఎలా చేస్తున్నానో మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు మీరు కూడా చేయటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ మొత్తం కూడా ఇంకా కొంచెం ఉడికించుకోవాలి. చూడండి చక్కగా గ్రేవీ లాగా వచ్చేసింది, మనకు ఉడికిపోయింది. చూడండి చక్కగా గ్రేవీ లాగా వచ్చేసింది. ఇక తీసేయచ్చు. తీసేసి నేను ఒక మిక్సీ జార్లో వేసుకుని దీన్ని మిక్సీ అయితే చేసేస్తాను, మెత్తగా పచ్చడి చేసేస్తాను. ఇలా గ్రేవీ వచ్చే వరకు కూడా మనం నూనెలో ఉడికించుకోవాలి. అన్నీ వేసుకుని ఉడికించిన తర్వాత ఇలా గ్రేవీ లాగా వచ్చేస్తుంది మనకి మెత్తగా. చూడండి టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి, కొత్తిమీర కూడా మెత్తగా ఉడికిపోయింది. తీసేయచ్చండి, ఇంకా చక్కగా గ్రేవీ లాగా వచ్చేసింది, అయిపోయింది. చూడండి నేనైతే దీన్ని చల్లారబెట్టుకున్నాను. వేడిగా ఉంటే మరి మిక్సీ జార్లో వేస్తాం కదా, మిక్సీ జార్ పాడైపోద్దని చెప్పేసి నేను కొంచెం చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తాను దీన్ని. చూడండి దీన్ని అంతా కూడా నేను మిక్సీ జార్లో వేసేసి నేను ఒక జార్ తీసుకున్నాను, జార్లో వేసేస్తున్నాను. చూడండి నేను ఇదంతా కూడా నేను ఒక మిక్సీ జార్లో అయితే తీసుకుని దీంట్లో నేను ఇప్పుడు వరకు అయితే సాల్ట్ వేయలేదు. టేస్ట్ని బట్టి నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. నాకైతే సరిపోతుంది. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. దీన్ని కూడా దీన్ని మిక్స్ చేసేస్తాను, మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు చట్నీని.
చూడండి నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా చక్కగా. చాలా ఉప్పు కూడా నాకు సరిపోయింది. ఇవ్వండి, దీన్ని మనం తాలింపు పెట్టేసుకున్నాం. తాలింపు పెట్టుతాను. చూడండి చక్కగా మెత్తగా కొత్తిమీర కూడా టమాటా ముక్కలు కూడా చక్కగా మెత్తగా నలిగిపోయినాయి. చూడండి, నేను తాలింపు పెట్టుకోవటానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ అయితే తీసుకున్నాను. దాంట్లో నేను ముందు కూడా వేసాను, ఇప్పుడు తాలింపుకి కూడా కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక స్పూన్ ఆయిల్ చాలండి, ముందు కూడా వేసాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత రెండు వెండి మిరపకాయలు తీసుకున్నాను. వేగినండి. 4 రెబ్బల వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. దాంట్లోనే తాలింపు దినుసులు కూడా అన్నీ కలిపి వేసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కొంచెం తాలింపు వేగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఆ చట్నీ అనేది దీంట్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను మిక్సీ పట్టుకున్న చట్నీ మొత్తాన్ని కూడా నేను తాలింపులో వేసేసాను. కొంచెం చల్లారిన తర్వాత వేసాను. చూడండి, చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వారం రోజులు 10 రోజులు అయితే కంపల్సరీగా బయట అయితే నిల్వ ఉంటుంది. అసలు ఏమి పాడవదు. చాలా బాగుంటుంది. టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. చూడండి, ఇంతేనండి, అయిపోయిందండి కొత్తిమీర టమాటా పచ్చడి. ఇంతేనండి, టమాటా కొత్తిమీర పచ్చడి చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్గా మనకు వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఇలా సింపుల్గా చేసుకోవాలంటే వీడియో కనుక చూడండి. వీడియో మొత్తం కూడా ఫుల్గా చూడండి. అప్పుడు చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక ఈ చట్నీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకైతే మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా నేను చేయటం మీకు ఎలా అయితే ఉందో కామెంట్స్ అయితే చేయండి. ఆ కామెంట్స్ని బట్టి నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వటానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది టమాటా కొత్తిమీర అయితే పచ్చడి. ఓకేనండి.